మంచి లాభం వచ్చేది. అన్నా ఉన్నవే 2-3 కంపెనీలు, అందులో ఎలా అన్నా మంచి మోడల్ని కొట్టేది? మీకు తెలిసింది శాంసంగ్, నోకియా మాత్రమే. అవి కాకుండా ఇంకా ఏమేమున్నాయో తెలుసా? మైక్రోమాక్స్, హెచ్సిఎల్, హెచ్టిఎల్, ఇండెక్స్, కార్బన్, లావా, నినోవా, వీడియోకాన్, యాక్సెస్, క్వాయ్, వివో, ఓపో, డెల్, ఐకాన్, మోటో, మైక్రోసాఫ్ట్, బ్లాక్బెర్రీ, సోనీ, తోషిబా, పానాసోనిక్, ఫిలిప్స్, ఎల్జీ, రిలయన్స్. ఇప్పుడు హ్మ్? హ్మ్. జియో. భలే కొట్టేశారా, ఎంజాయ్. ఏంటన్నా 4000 ఉన్నాయి? అన్నీ బ్రాండెడ్ ఫోన్లన్నా. బ్రాండెడ్ అయితే అన్నీ దొంగిలించినవే కదా. నీ పాటికి నువ్వు ఇచ్చేసి డబ్బులు తీసుకెళ్ళిపోతావు. ఇకపైనే మాకు అసలు పని. ఒక ఫోన్ని ప్యాక్ చేసి సీల్ వేసి అది కొట్టు దాకా వెళ్తుందంటే దాని వెనకాల ఎంతమంది పనిచేస్తుంటారో తెలుసా? ఇప్పుడు లోపలికి వెళ్ళింది కేవలం నెట్వర్క్ చేంజ్ మాత్రమే. ఆ తర్వాత పీకడం, విప్పేయడం, బోర్డు మార్చడం, ప్యానల్ మార్చడం, వాడి దగ్గరికి వెళ్ళింది ఈడి దగ్గరికి వెళ్ళడం, ఈడి దగ్గరికి వెళ్ళింది వాడి దగ్గరికి వెళ్ళడం, ప్యాకింగ్ కొకడు, సీల్ కొకడు, డెలివరీ కొకడు, ఇవన్నీ పూర్తి చేసుకుని చివరికి కొట్టుకు తీసుకెళ్లి ఇది కంపెనీ ఫోన్ అని అమ్మడానికి ఇంకొకడు. వాళ్ళందరికీ ఎంతో కొంత డబ్బిస్తేనే ఇక్కడ పని జరుగుతుంది. లేదంటే దొంగతనం చేసిన ఫోన్ చేతిలో పట్టుకొని ఏమీ పీకలేం. అర్థమైందా? వెళ్ళండి వెళ్ళండి.